హాయ్ ఫ్రెండ్స్, వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చానండి. ఇది టెంపుల్ లోపల. మనం ఒకసారి బయట వాడపల్లి వెంకటేశ్వర స్వామికి సంబంధించి ప్రదక్షిణాలది లైన్ అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసారా ఎంతమంది క్రౌడ్ కనిపిస్తున్నారో. ఇది మనకి 7 శనివారాల దేవుడు అని కూడా మనకి వాడపల్లి వెంకటేశ్వర స్వామికి ప్రసిద్ధి. అంతేకాకుండా దీన్ని కోనసీమ తిరుమల అని కూడా అంటారు. వీళ్ళంతా కూడా 7 శనివారాలు మనకి 7 ప్రదక్షిణాలు చేస్తారు గుడి చుట్టూ. ఆ మొక్కులు తీర్చుకుంటున్నారు. సరే ఎంత క్రౌడ్ ఉందో. ఇది ఓన్లీ సాటర్డేనే మనకి ఇంత క్రౌడ్ కనిపిస్తుంది. రిమైనింగ్ డేస్లో ఇంత క్రౌడ్ ఏమి ఉండదు. సో చూడండి ఎంతమంది జనాలు కనిపిస్తున్నారు. సో ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఏ రూట్ల దగ్గర ఈ క్షేత్రం ఎక్కడ ఉంది, వీటన్నిటికీ సంబంధించిన విషయాలు అనేది మన లాంగ్ వీడియోలో చేశాను. ఆ లాంగ్ వీడియోలో చూడండి. చూసారా ఎంత పబ్లిక్ ఉందో. కానీ బట్ చిన్నపిల్లలతో వెళ్తే చాలా ఇబ్బంది పడతారు. చిన్నపిల్లలతో వెళ్ళాలనుకుంటే మాత్రం సాటర్డే కాకుండా రిమైనింగ్ డేస్లో వెళ్ళి. హాయ్ ఫ్రెండ్స్, వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చానండి. ఇది టెంపుల్ లోపల. మనం ఒకసారి బయట వాడపల్లి వెంకటేశ్వర స్వామికి సంబంధించి ప్రదక్షిణాలది లైన్ అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసారా ఎంతమంది క్రౌడ్ కనిపిస్తున్నారో. ఇది మనకి 7 శనివారాల దేవుడు అని కూడా మనకి వాడపల్లి వెంకటేశ్వర స్వామికి ప్రసిద్ధి. అంతేకాకుండా దీన్ని కోనసీమ తిరుమల అని కూడా అంటారు. వీళ్ళంతా కూడా 7 శనివారాలు మనకి 7 ప్రదక్షిణాలు చేస్తారు గుడి చుట్టూ. ఆ మొక్కులు తీర్చుకుంటున్నారు. సరే ఎంత క్రౌడ్ ఉందో. ఇది ఓన్లీ సాటర్డేనే మనకి ఇంత క్రౌడ్ కనిపిస్తుంది. రిమైనింగ్ డేస్లో ఇంత క్రౌడ్ ఏమి ఉండదు. సో చూడండి ఎంతమంది జనాలు కనిపిస్తున్నారు. సో ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఏ రూట్ల దగ్గర ఈ క్షేత్రం ఎక్కడ ఉంది, వీటన్నిటికీ సంబంధించిన విషయాలు అనేది మన లాంగ్ వీడియోలో చేశాను. ఆ లాంగ్ వీడియోలో చూడండి. చూసారా ఎంత పబ్లిక్ ఉందో. కానీ బట్ చిన్నపిల్లలతో వెళ్తే చాలా ఇబ్బంది పడతారు. చిన్నపిల్లలతో వెళ్ళాలనుకుంటే మాత్రం సాటర్డే కాకుండా రిమైనింగ్ డేస్లో వెళ్ళి.